వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్లోకి రప్పించే అవసరం తమకు లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, తప్పు చేసిన వాళ్లను పార్టీలోకి ఆహ్వానించమని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేసిన తప్పులకు వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయిందని అంటున్న కాంగ్రెస్ నేత నిరంజన్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. అధికారులు చేసిన తప్పుల వల్ల ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ సిగ్గుపడేలా తయారైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. ఇంతకీ ఎవరు అధికారులు, అసలు ఏం జరిగిందో అనే వివరాలను కూడా వారిని అడిగి తెలుసు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వాళ్ళ నాయకుల మీద విశ్వాసం లేకుండా ఆ నాయకుడు అనేది ఇక గట్టెక్కిచ్చే స్థాయి నుంచి తగ్గిపోయిండు, ఆ పరిస్థితుల్లో లేడు అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి చాలామంది వస్తున్నారు, చాలామంది చేరిండ్రు కూడా. సో ఒకరిని రమ్మనేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయండి ఎట్లా ఇరుకుతాడు? ఒకళ్ళు ఇరికించాలనుకున్నా కానీ నువ్వు తప్పు చేయండి ఎవడని ఇరికించగలుగుతాడా? కోర్టులు లేవా? చట్టం లేదా? ఇక్కడ హైకోర్టు లేకుంటే అక్కడ సుప్రీంకోర్టు ఉంది కదా, మీరు వెళ్ళొచ్చు కదా. సో అటువంటిది మాటలకు ఆస్కారం లేదు. ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కానీ ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ కూడా కొంత ప్రశ్న పట్టే స్టేజ్లో ఉన్నాయని కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఏం చెప్పబోతున్నారు సార్ మీరు ప్రభుత్వానికి? కానీ నేను ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి, డీజీపీ కూడా లెటర్ రాస్తున్నాను. ఏంటంటే ఇటువంటివి జరగకుండా ఏవి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ. ఇప్పుడు ఇవాళ ఒక పేపర్లో రావటం జరిగింది, మొత్తం పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మొత్తం మున్సిపల్ వ్యవస్థ భ్రష్టు పట్టిందని. డబ్బులు లేనిదే పనిచేయని పరిస్థితుల్లో ఎవరు లేదు. పోలీస్ వారు అనేది శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ఆగత్యం వారి మీద, ఆ బాధ్యత వాళ్ళ మీద, అది వదిలిపెట్టి సెటిల్మెంట్స్కి పనిలో పడ్డారు. సో అటువంటి సెటిల్మెంట్స్కు పోకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. దేనికైతే పోలీసు వ్యవస్థ ఉందో, పోలీస్ వాళ్ళు ఉన్నారో, ఇన్స్పెక్టర్లు ఉన్నారో, ఏసీపీలు ఉన్నారో, డీసీపీలు ఉన్నారో వాళ్ళు ఆ పని చేయాలి. రీసెంట్లీ నాకు తెలిసినంత వరకు నగర శివార్లోని ఒక డీసీపీ అనేది ఒకటి ల్యాండ్ ఇష్యూలో అనేది ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి కింది అధికారుల మీద ఒత్తిడి తెచ్చేసి కొందరిని బాధలకు గురి చేసినటువంటి పరిస్థితి జరిగింది. వాళ్ళు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. అటువంటి డీసీపీలను వెంబడే సస్పెండ్ చేసేయాలి, ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేసేయాలి. ఒక భయం అనేది వ్యవస్థలో ఏర్పడాలి. వ్యవస్థలని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులని తమ పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం తమకు ఎంత మాత్రం లేదని, అదేవిధంగా అధికారం ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టాన్ని కాపాడాలి, అదేవిధంగా ప్రజలకు వాళ్ళు సహాయపడాల్సింది పోయి అనవసర విషయాల జోక్యం చేసుకొని వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అంటున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.